హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో 5వ అధ్యాయం 1 నుంచి 18వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఇందులో ముఖ్యంగా రిషభదేవుడి యొక్క శిక్షణలు చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇది ఎంతో విలువైన శిక్షణలను రిషభదేవుడు అక్కడ తన 100 కుమారులకి ఇంకా ఉపస్థితమైన బ్రాహ్మణులకి ప్రజలకి ఇస్తారు. దీని ద్వారా మనం కూడా ఎన్నో నేర్చుకోవచ్చు, మనకు కూడా ఎంతో లాభదాయకం. మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మొదటి శ్లోకం. ऋषभ उवाच नायं देहो देहभाजां नृलोके कष्टान् कामान् हर्हते विड्भुजां ये तपो दिव्यं पुत्रकायेन सत्वं शुद्ध्येद्यस्मात् ब्रह्म सौख्यं त्वనంతం. రిషభదేవుడు తన కుమారులకి ఏం చెప్తున్నారంటే, ఓ నా ప్రియమైన పుత్రులారా, అన్ని రకాల జీవుల యొక్క శరీరాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల శరీరాలుని ధరిస్తున్నాయి ఆత్మలు. ఏ వ్యక్తికైతే ఈ మనిషి శరీరం దక్కిందో ఆ వ్యక్తి దినము రాత్రి బాగా కష్టపడి పనిచేసేది, ఒకవేళ అంటే పని చేయకూడదు ఇలా, ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసం, ఓన్లీ ఇంద్రియాలని సంతృప్తి పరచడం కోసమే పగలు రాత్రి కష్టపడి పని చేయకూడదు. ఎందుకు అంటే ఈ ఇంద్రియ తృప్తి ఏదైతే ఉందో ఆ ఇంద్రియ తృప్తి అనేది కుక్కలు, పందులు, ఏ పందులైతే విష్ట, మలం ఇవి తినేసి బతుకుతాయో అటువంటి పందులు, కుక్కలకు కూడా ఈ యొక్క సుఖం, ఈ యొక్క ఇంద్రియ సుఖం అనేది లభ్యమవుతుంది ఎంతో సునాయాసంగా, ఎంతో ఈజీగా.
అందుకనే మనిషి అన్నవాడు ఏం చేయాలంటే అతను తపస్సు చేయాలి. తద్వారా ఒక దివ్యమైన స్థితికి చేరుకోగలడు, భక్తి చేసుకునే ఆ స్థితికి. ఆ దివ్యమైన స్థితి అంటే ఏంటంటే భక్తి చేసుకోవడం, భగవంతుడికి భక్తి చేసుకునే స్థితికి చేరుకోవాలి. తద్వారా ఇలా తపస్సు చేసి అలా భగవంతుడికి భక్తి చేసుకునే స్థాయికి మనం చేరుకోగలగాలి. తద్వారా ఈ యొక్క తపస్సు ద్వారా ఏమవుతుందంటే మన హృదయం, ఈ భక్తి తపస్సు ద్వారా మన హృదయం అనేది శుద్ధమవుతుంది. తద్వారా ఈ హృదయం శుద్ధమైనప్పుడు ఆ వ్యక్తి శాశ్వతమైన, చిన్మయమైన, ఆధ్యాత్మిక, ఆనందమైన జీవితాన్ని అనుభవించగలడు. శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క భౌతిక సుఖం, భౌతిక జీవితానికి అతీతము. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు తపస్సు చేయండి ఓ పుత్రులారా. ఇంద్రియాలని భోగించుకోవడానికి, ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి, విషయ వస్తువులు భోగించడానికే మీరు ఎంతో కష్టపడకండి. దినము రాత్రి కష్టపడి ఏదో విధంగా ఇంద్రియాలని భోగించడానికి మీరు మీ యొక్క జీవితాన్ని నష్టం చేయకండి. ఎందుకంటే ఈ యొక్క జీవితం అనేది, మనిషి జీవితం అనేది చాలా విలువైంది. ఇటువంటి కార్యాలు చేయడానికి కుక్క, పందులు ఎంతో ఈజీగా చేసేస్తాయి. వాటికి కూడా ఇటువంటి సుఖం అనేది లభ్యమవుతుంది. సో మనిషి కూడా దీనికోసమే ప్రయత్నించి తన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు, విలువైన మనిషి జీవితాన్ని. దానికన్నా బదులుగా తపస్సు చేయాలి. తపస్సు అంటే ఇదే మనకి ఇప్పుడు తపస్సు, కలియుగంలో మనం చేయవలసిన తపస్సు ఏంటి? 4 నియమాల్ని పాటించడం. అదే మనకు తపస్సు. రోజు 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, అదే మన తపస్సు. ప్రభుపాల్ వారు చెప్తారు మనకు అది. సో ఈ తపస్సు మనం చేయాలి. రోజు 16 మాలలు జపం చేయడం, హరే కృష్ణ మహామంత్రం, ఈ 4 నియమాలు సరిగ్గా పాటించడం, ఇది మనం చేయవలసిన తపస్సు. సో తద్వారా మనము ఈ జీవితం తర్వాత అనంతమైన, శాశ్వతమైన దివ్య ఆనందాన్ని మనం అనుభవించగలము. అటువంటి జీవితాన్ని మనం జీవించగలము. సో దానికోసమే మనము ఈ తపస్సు చేస్తూ భక్తి చేసుకోవాలి. సో భక్తి చేసుకోవాలంటే కొంచెం తపస్సు చేయాల్సి వస్తుంది. ఈ తపస్సు ఏం తపస్సు? ఈ 4 నియమాలు పాటించడం, ప్రతిరోజు 16 మాలలు జపం చేసుకోవడం. సో కృష్ణ భావనామృతం పాటించకుండా, కృష్ణ భావనామృతం లేకుండా ఒక వ్యక్తి ఒకవేళ కృష్ణ భక్తి చేసుకోవట్లేదంటే ఆ వ్యక్తి మరి కుక్క, పందితో సమానం అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు. సో అందుకనే ఈ యొక్క రిషభదేవుడు ఇప్పుడు ఇచ్చే శిక్షణలు ప్రస్తుతం మీరు అనుకోవచ్చు, అరే రిషభదేవుడు ఎప్పుడో ఏ కాలంలోనో ఎవరికో ఎక్కడో చెప్తే అవి ఇప్పుడు వర్తిస్తాయా అంటే అవును, ఖచ్చితంగా 100% ఈ యొక్క శిక్షణలు ఏవైతే రిషభదేవుడు ఇక్కడ ఇస్తున్నాడో తన పుత్రులకి, అవి మనందరికీ వర్తిస్తాయి వర్తమాన కాలంలో, ఇప్పుడున్న మనమున్న పరిస్థితుల్లోనే. ఎందుకు అంటే మీరు చూడండి, ఫస్ట్ శ్లోకమే చూడండి క్లియర్గా ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. పీపుల్ ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైన్ టు వర్క్ వెరీ హార్డ్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవడానికి, ఇంద్రియాల్ని ఎలా భోగించాలో దానికోసం ఎంతకైనా కష్టపడాలి. ఇదే జీవితం యొక్క లక్ష్యం. జీవిత లక్ష్యం ఏంటి? బాగా కష్టపడి, బాగా డబ్బు సంపాదించి, బాగా ఎంజాయ్ చేయాలి, ఇంద్రియాలతో అన్ని రకాల సుఖాలని భోగించాలి. ఇదే జీవిత లక్ష్యంగా చిన్నప్పటి నుంచి శిక్షణ ఇస్తున్నారు స్కూలు, కాలేజు, ఇంట్లో, ప్రతి చోట. సో తద్వారా ఇదే ఇంకా జీవిత లక్ష్యంగా ఇప్పుడు జనాలు జీవిస్తున్నారు ప్రస్తుత ముహూర్తంలో. ప్రభుపాల్ వారు ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ ఇస్తున్నారు ఆయన చూసింది. ఈరోజు మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ మేము డైలీ చూస్తాం ఈ ఉదాహరణ. ముఖ్యంగా ఇక్కడ లోకల్ ట్రైన్స్ బాగా నడుస్తాయన్నమాట. ఇక్కడ జనాలు లోకల్ ట్రైన్స్లో ప్రయాణం చేస్తారు. సో ఇప్పుడు నేనున్న ఊరి నుంచి సిటీకి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది కలకత్తాకి. సో ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ పొద్దున్నే ఎక్కుతారనమాట. ఎర్లీ మార్నింగ్ 5ంటికి 6ంటికి లోకల్ ట్రైన్ ఫుల్ ఉంటుంది. మీరు లోకల్ ట్రైన్కి వెళ్తే ఫుల్ అనమాట. మీకు నించోడానికి కూడా ప్లేస్ ఉంటుంది. పొద్దున్న 5ంటికి 6ంటికి ట్రైన్ ఫుల్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఊరు నుంచి వెళ్ళిపోతారు అందరూ పని చేయడానికి సిటీకి. 2 గంటలు ప్రయాణం చేసి సిటీకి వెళ్తారు. ఆ స్టేషన్ నుంచి మళ్ళీ బస్సు పట్టుకొని వాళ్ళు ఆఫీస్ వరకు వెళ్తారు, కంపెనీ వరకు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు పనిచేసే ఉంది అక్కడికి. సో అలా 2-3 గంటలు కనీసం ప్రయాణం వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి రాత్రి అక్కడ ఎక్కడో 5, 6, 7కి అయిపోయిందంటే ఆఫీస్ కానీ జాబ్ కానీ, తిరిగి ఇక్కడికి
9:30, 10, 10:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు అనమాట. మళ్ళీ 2-3 గంటలు ప్రయాణం చేసి అక్కడ ఒక 8 గంటలు ఫస్ట్ మళ్ళీ పని చేయాలి. సో ఈ విధంగా మీరు చూసుకుంటే రోజుకి ఇలా 14 గంటలు ఈజీగా పనిచేస్తున్నారు ఇక్కడ జనాలు. సిటీకి వెళ్ళి పనిచేసి వస్తున్నారు అనమాట. సో ఈ విధంగా సమయం అంతా కూడా దీంట్లోనే వెళ్ళిపోతుంది. ఇంకా భక్తి చేసుకోవడానికి ఎక్కడ టైం ఉంటుంది? ఇంత కష్టపడడం ఎందుకు? ఎందుకు అంటే రాత్రిపూట కొంచెం మైథున సుఖం కోసం. యన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం. సో ఈ తుచ్చమైన సుఖం కోసమే ఏ సుఖమైతే కుక్కలకి పందులకి ఫ్రీగా లభ్యమవుతుందో, ఈ సుఖం కోసం కుక్కలు పందులు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, మనిషి కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళకి ఫ్రీగా ఈ మైథున సుఖం దొరికిపోతుంది, కానీ మనిషి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకనే ఒక మనిషి కూడా కనీసం కుక్కలు పందులకి భిన్నంగా బతకడానికి ప్రయత్నించాలి. నేను కుక్క పందిలాగా బతకకుండా నేను కొంచెం డిఫరెంట్గా బతుకుతాను, ఎందుకంటే నేను మనిషిని కదా అని ఆలోచించాలి. సో ఎలా మరి భిన్నంగా మీరు బతకొచ్చు? కుక్క పందిలాగా కాకుండా మీరు మనిషిలాగా ఎలా బతకొచ్చు? భిన్నంగా కుక్క పందికి భిన్నంగా ఎలా బతకొచ్చు? అదే ఇక్కడ రాశారనమాట. మీరు తాత్పర్యం చదవండి, ఒక్కొక్క లైన్ చదవండి. దానికోసమే మీరు తపస్సు చేయాలి. సో ఇలా తపస్సు చేసి కొంచెం మీరు ఎప్పుడైతే భక్తి చేసుకోగలుగుతారో అప్పుడు ఈ భక్తిలో మీరు అసలైన ఆనందాన్ని తప్పకుండా అనుభవిస్తారు. భక్తి అనేది ప్రాక్టికల్ అన్నమాట. మీరు చేసినప్పుడే మీకు ఆ ఆనందం అనేది దక్కుతుంది. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అని భగవద్గీతలో చెప్పారు. ప్రత్యక్ష రూపంలో మీరు దీన్ని అవగతమవుతారు. మీకు ఈ ఆత్మ సాక్షాత్కారం, ఈ భక్తి జ్ఞానం కలిగితే, రుచి కలిగితే అప్పుడు మీరు సుసుఖం, ఈ మార్గం చాలా సుఖమయమైన మార్గం. సో తద్వారా భక్తి చేసుకొని మనం శుద్ధమైపోయి భగవద్ధామానికి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా అసలైన ఆనందాన్ని మనం శాశ్వతంగా అనుభవించవచ్చు. దానికి భక్తి మార్గంలో చేయవలసింది జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అందుకనే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, ఈ జన్మ తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మించకుండా నా ధామానికి వచ్చేస్తే అక్కడ మీరు అనంతంగా సుఖంగా ఉండొచ్చు. దానికి ఎలా వెళ్ళే మార్గం ఏంటంటే భగవంతుడి యొక్క జన్మ కర్మ లీలల్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని మనం దాని దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇది రిషభదేవుడు ఒక అవతారం, కృష్ణుడి అవతారమే రిషభదేవుడు, భగవంతుడు. సో రిషభదేవుడి యొక్క శిక్షణల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రిషభదేవుడి యొక్క శిక్షణల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అంటే భగవంతుడి యొక్క కార్యం ఇది. శిక్షణ ఇవ్వడం ఆయన కార్యం, ఆ కార్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదే జన్మ కర్మ చమే దివ్యం. ఈ దివ్యమైన కార్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దీని దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో మనం ఇది అర్థం చేసుకుంటే కూర్చోం కదా, దాన్ని పాటించాలి జీవితంలో. పాటిస్తే అప్పుడు మనం నిజంగా అర్థం చేసుకొని దాన్ని నమ్ముతున్నామని అర్థం. వినేసి వదిలేసామనుకోండి అంటే మనకు దాని మీద నమ్మకం లేదు, లేకపోతే అర్థం కాలేదు. సో మనకు అది అర్థమైతే నిజంగా మనకు దాని మీద నమ్మకం ఉంటే, భగవంతుడు చెప్పిన దాని మీద, దాన్ని మన జీవితంలో, నిజ జీవితంలో మనం అనుసరిస్తాం. అప్పుడే మనం అసలైన ఆనందాన్ని అనుభవించగలం. సో దానికి మనము భగవంతుడి యొక్క లీలల్ని, ఆయన శిక్షణల్ని మనము భగవద్గీత భాగవతం నుంచి నేర్చుకోవచ్చు. సో ఏంది మార్గం మరి? ఎలా మనము ఈ ముక్తి మార్గానికి మనకి దారి దొరికేదంటే 2వ శ్లోకంలో చెప్తున్నారు రిషభదేవుడు, మహత్సేవాం ద్వారమాహుర్విముక్తేస్ తమో ద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్త ప్రశాంత విమన్యవ సుహృద సాధవోయే. సో ఎలా మనకి ముక్తి అనేది లభిస్తుంది? దారి ఎక్కడి నుంచి మనకి దొరుకుతుంది? ముక్తి వైపు దారి ఎక్కడి నుంచి మనకి ఓపెన్ అవుతుంది? దారి ఎక్కడి నుంచి మనకి దొరుకుతుందంటే మహత్సేవం ద్వారం ఆహుర్ విముక్తేస్. విముక్తికి ద్వారం మనకు తెరుచుకుంటుంది. ఎలా? మహత్సేవ, మహాత్ములు, మహాభక్తులు, మహాభాగవత భక్తులకి సేవ చేయడం ద్వారా ఈ భౌతిక బంధనాన్ని నుంచి మనకి ముక్తి లభించి ఆ ముక్తి మార్గానికి ద్వారం తెరుచుకుంటుంది.
అందుకని మనం ఎప్పుడు అవకాశం దొరికినా కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి, వరిష్ఠ భక్తులకి మనము సేవ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఇందులో కూడా ఆధ్యాత్మిక పథంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ముక్తిని కోరుకొని ఆ మార్గంలో ఉన్నతి సాధించిన వ్యక్తుల్లో ఒకరు నిరాకారవాదులు, ఇంకొకరు భగవంతుడి యొక్క భక్తులు. సో ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ముక్తి పొందాలని ప్రయత్నిస్తున్నారు. నిరాకారవాదులు ఏంటంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయి ఆ భగవంతుడితో ఒక్కటైపోయి ఆ విధంగా ముక్తి పొందాలని కోరుకుంటారు. సో ఇంకా మిగతా వాళ్ళు భక్తులు భగవంతుడికి నేను సేవ చేసుకోవాలి, శాశ్వతంగా నిత్యము సేవ చేసుకొని జీవించాలనుకుంటున్నాను శాశ్వతంగా అని కోరుకునే వాళ్ళు భక్తులు. సో ఇలాంటి ముక్తి మార్గం కోసం ప్రయత్నించకుండా దానిపైన ముక్తి పైన ఏమాత్రం ఆసక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎటువంటి వారితో సాంగత్యం చేస్తారంటే ఏ వ్యక్తులైతే ఎక్కువగా స్త్రీలు మైథునం పట్ల ఆసక్తి ఉందో వారితో వాళ్ళు సాంగత్యం చేస్తారు. తద్వారా ఏమవుతుంది అంటే తమో ద్వారం తెరుచుకుంటుంది. మహత్సేవ, భగవంతుడు మహాభాగవతులకు సేవ చేశారు, వారి సాంగత్యం చేస్తే మీకు ముక్తికి ద్వారం తెరుచుకుంటుంది, ముక్తి మార్గానికి. ఒకవేళ మీరు ఇలాంటి ఇక్కడ ఇచ్చారు యోషితాం సంగి సంగం, ఇలా ఎవరైతే ఎక్కువగా స్త్రీల గురించి, స్త్రీలతో మైథునం చేయడం కోసం ఆలోచించి వారితో మీరు సాంగత్యం చేస్తే తమో ద్వారం అంటే నరకానికి ద్వారం తెరుచుకుంటుందంట. సో మహాత్ములు సమాన దృష్టితో అందరినీ చూస్తారు, భేదభావం చూపించరు, అన్ని జీవాత్మల్ని సమాన దృష్టితో చూస్తారు. వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటారు, సంపూర్ణంగా ఎల్లప్పుడూ భక్తిలో నియుక్తమై ఉంటారు, భగవంతుడి సేవలో. వారికి ఎటువంటి ఎటువంటి కోపం ఉండదు, క్రోధం ఉండదు. ఇంకా వారు అందరి మేలు కోసమే పనిచేస్తారు. వాళ్ళు కష్టపడతారు కానీ అందరి బాగు కోసం. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా తప్పుగా ఎప్పుడు వ్యవహరించరు. ఇలాంటి వారి వ్యక్తుల్ని మనం మహాత్ములు అని అంటాం. సో ఈ మనిషి జీవితం అనేది ఒక జంక్షన్ అన్నమాట. 84 లక్షల శరీరాలు ఉన్నాయి కదా, అందులో మనిషి శరీరం అనేది జంక్షన్. పశువుల్లో ఏంటంటే వాళ్ళకి పాపం పుణ్యం అనేది ఏం లేదండి. వాళ్ళకి ఏ శరీరం లభించిందో ఆ శరీరం ప్రకారం అవి వ్యవహరిస్తాయి. ఇప్పుడు పులి ఉందనుకోండి, పులి మాంసం తిని వేరే పశువుల్ని వేటాడి మాంసం తిని బతికేస్తుంది, దానికి పాపం లేదు. అదే మీరు ఒక వేరే పశువుని చంపారనుకోండి, మీకు పాపం కలుగుతుంది, మనిషికి పాపం తగులుతుంది. అదే ప్రకృతి నియమం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో పశువులకి ఏం ప్రాబ్లం లేదు. వాటి స్వభావం ప్రకారం అవి ఏవి కావాలో అవి తింటాయి, పడుకుంటాయి, మైథునం చేస్తాయి, వాటి రక్షణ కోసం ఎవరినైనా ఎలాగైనా చంపేస్తాయి. సో వాటికి పాపం పుణ్యం ఏం లేవు. అవి మంచిగా ఒక జీవితం తర్వాత ఇంకో ప్రాణి, ఇంకో శరీరం ధరించుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఫైనల్గా మనిషి శరీరం దక్కుతుంది ఒక జీవాత్మకి. సో ఇక్కడ మనిషి శరీరం దక్కిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోరు, ఆటోమేటిక్గా ముక్తి లభించదు. అక్కడ మనం ఎటువంటి కార్యాలు చేస్తాము దాన్ని బట్టి డిసైడ్ అవుతుందన్నమాట. ఇది జంక్షన్, ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీకు స్వతంత్రం ఉంది, ఈ మనిషికి సంపూర్ణమైన చేతన ఉంది. సో ఈ సంపూర్ణమైన వికసితమైన చేతనతో సంపూర్ణమైన స్వతంత్రం ఉంది. మీరు చూస్ చేసుకోవచ్చు, నేను చేయాలా ఈ కార్యం లేదా అని. సో అలా సరైన సాంగత్యం దొరికితే మీరు సరైన కార్యాలు చేసి సరైన నిర్ణయాలు తీసుకొని మీరు భగవంతుడికి భక్తి చేసుకుని భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళగలరు. అక్కడ మీరు బ్రహ్మ సౌఖ్యం అనంతం అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలరు. చైతన్య చరితామృతంలో రాశారు కదా, అసత్సంగత్యాగాయై వైష్ణవ ఆచార్, స్త్రీ సంగి ఏక అసాధు కృష్ణ భక్త ఆర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసత్సంగ త్యాగ, అసత్ సంఘాన్ని త్యాగం చేయాలి. ఇదే వైష్ణవుల యొక్క ఆచారం. వైష్ణవుల ఆచారం ఏంటంటే మీరు వైష్ణవులు అయితే అసత్సంగాన్ని త్యాగం చేయాలి. అసత్సంగం అంటే ఏంటో ముందే చెప్పుకున్నాం కదా. సో అసత్సంగాన్ని త్యాగం చేయాలి. స్త్రీ సంగి ఏక అసాధు,
సో కృష్ణ భక్త 6. సో ఎవరంట ఈ అసాధు లేకపోతే ఈ అసత్సంగం అంటే ఒకరి ముందే చెప్పుకున్నాం మనం. ఎవరైతే ఎక్కువగా స్త్రీల పట్ల లేకపోతే ఇంద్రియ తృప్తి, ఇంద్రియాలని భోగించే దాని పట్ల ఎక్కువగా ఆసక్తితో ఉన్నారు, వారి సంగత్యం. యోషితాం సంగీ సంఘం, వారిని త్యాగం చేయాలి. వాళ్ళ సాంగత్యాన్ని త్యాగం చేయాలి. మీరు భక్తిలో ముందుకు వెళ్ళాలి, కృష్ణ భక్తులు అవ్వాలి, మీరు నిజంగా వైష్ణవులుగా బతకాలి అనుకుంటే మరి అలాంటి సాంగత్యాన్ని వదిలేసేయాలి. ఇంకొకటి, ఎవరైతే భక్తులు కాదు అభక్తుల యొక్క సాంగత్యం చేయకూడదు. సింపుల్. సో మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కృష్ణ భక్తులతో సాంగత్యం చేస్తే అప్పుడు మీరు భక్తి మార్గంలో ముందుకి వెళ్ళగలుగుతారు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎవరితో సాంగత్యం చేస్తున్నారనేది. ఏవామయీషే కృత సౌహృదార్థ జనేషు దేహాంబరవార్తికేషు గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్త యావదర్థాశ్చ లోకే. ఎవరైతే ఏ వ్యక్తులకైతే వాళ్ళ ఒకటే ఇంట్రెస్ట్ ఏంటంటే ఎలాగైనా సరే మళ్ళీ నా కృష్ణ భావనామృతాన్ని నేను నా జాగ్రత్తం చేసుకొని భగవంతుడి పైన ప్రేమను పెంచుకోవాలి అనే లక్ష్యాన్ని ఎవరైతే పెట్టుకున్నారో వారు ఎప్పుడు కూడా కృష్ణుడికి సంబంధం లేని ఏ కార్యాలు చేయరు. అంటే వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా కృష్ణుడికి సంబంధమైనవే చేస్తారు. అందుకనే వాళ్ళు ఇలా ఏ వ్యక్తులైతే ఎప్పుడూ తినడం, పండుకోవడం, మైథునం చేయడం, రక్షణ కోసమే ఎప్పుడూ ఆలోచిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారో వారి సాంగత్యం చేయరు. వారు ఇంట్లోనే ఉండి గృహస్థులుగా ఉన్న వారి యొక్క ఇంటి పైన వారికి ఆసక్తి లేదు. ఇంకా వారి యొక్క భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు, సంపద, ధనము దీని పట్ల కూడా ఆసక్తి లేదు. అలాగనేసి మీరు భయపడద్దు. అలాగనేసి వాళ్ళ కార్యాలు ఏవైతే చేయాలో, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం కూడా చేయరు. సో అంటే మరి వీళ్ళు కూడా పనిచేస్తారు. ఎంత డబ్బు అవసరమో ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి, నడపడానికి. ఎందుకంటే శరీరం మనకు బాగుంటేనే మనం భక్తి చేసుకోగలం. సో అలా భక్తి చేసుకోవడం కోసం మనకు శరీరం కావాలి. ఇంకా మనము ఈ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో దానికి నిర్వర్తించుకోవడానికి ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు మాత్రం వాళ్ళు సమకూర్చుకుంటారు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మన జీవితం, ఇలాంటి వారి జీవిత లక్ష్యం ఏంటంటే భక్తి చేసుకోవడం. సో వాటికి భక్తి పట్లనే ఆసక్తి అన్నమాట. భగవంతుడికి భక్తి చేసుకోవడం పట్ల ఆసక్తి. సో దానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తారు అలా. సో వారి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇంట్లో అన్ని బాధ్యతలు కూడా, ఏ బరువు బాధ్యతలు ఉన్నాయో. సో అందులో ముఖ్యమైన బాధ్యత ఏంటంటే అందరికీ భక్తి పంచడం, అందరినీ భక్తులుగా తయారు చేయడం. సో ఒక గృహస్థుడు కూడా అతను మరి డబ్బులు సంపాదించడానికి కష్టపడాలా వద్దా, ప్రయత్నించాలా వద్దా? ఇక్కడ ఇచ్చారు ప్రభుపాల్ వారు. భక్తి యోగ ప్రాక్టీస్ చేయడానికి, భక్తి సేవ చేసుకోవడానికి, భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు సేకరించుకోవచ్చు. మీరు కోట్లు సంపాదించాలనుకుంటున్నారా? సంపాదించండి, ప్రాబ్లం లేదు. కోట్లు సంపాదించడంలో సమస్య లేదు. కానీ మరి ఆ కోట్లు మరి భగవంతుడి సేవలో మీరు వినియోగించాలి భక్తి కోసం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. సో ఈ విధంగా ఈ 9 నవవిధ భక్తి కార్యాలు చెయ్యడానికి మీరు తప్పకుండా ఎంత డబ్బైనా సంపాదించి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టవచ్చు. అది సంపూర్ణమైన భక్తి. సో ఉద్దేశం ఏంటంటే ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రవణం, కీర్తనం. ప్రభుపాల్ ద్వారా అందుకే చెప్తున్నారు, మీరు ఏ జీవితం ఎక్కడ ఎలాంటి జాబ్ చేస్తున్నారని ముఖ్యం కాదు. మీరు గృహస్థులైతే మీరు ఎటువంటి జీవితాన్ని ఎలా మలుచుకోవాలంటే మీకు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భాగవత కథని వినడానికి, శ్రవణం చేయడానికి మీకు సమయం ఉండాలి, జపం చేసుకోవడానికి సమయం ఉండాలి.
మీరు మరీ ఇంత కూడా కష్టపడకూడదు. జపం చేసుకోవడానికి కూడా టైం లేదు, క్లాస్ వినడానికి, భాగవతం చదవడానికి కూడా టైం లేదు. సో మరీ అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో మనకి కంపల్సరీగా కనీసం జపం చేసుకోవడానికి, శ్రవణం చేసుకోవడానికి మన దగ్గర సమయం ఉండాలి. ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైన అంగాలు భక్తిలో. ఈ 9 నవవిధ భక్తిలో కూడా అన్నిటికన్నా ముఖ్యమైన అంగాలు శ్రవణం, కీర్తనం. మనకి శ్రవణం, కీర్తనం చేసుకోవడానికి సమయం ఉండాలి. ఇంకా ఇంట్లో మీరు ఒకవేళ మీకు విగ్రహాలు ఉంటే, విగ్రహాలు స్థాపిస్తే దానికి పూజ చేసుకోవడం, భగవంతునికి విగ్రహారాధన చేయడం. ఇంట్లో కూడా మీరు మీ బంధువుల్ని, మిత్రుల్ని పిలిచి మీరు సత్సంగం, కీర్తన ప్రోగ్రాం అరేంజ్ చేసి వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేసి ప్రసాదం పంచడం, ఇలాంటి అనుష్ఠానాలు కూడా చేయాలి. సో దీనికోసం ఒక గృహస్థుడు ఇలా మరి మీరు ఇప్పుడు ఇంట్లో ప్రోగ్రాం చేసి అందరికీ పిలిచి పెద్ద ఫెస్టివల్ చేసి అందరికి ప్రసాదం పంచాలంటే కూడా డబ్బులు ఖర్చు అవుతాయి, రైట్? సో ఇలా సేవలు చేసుకోవడానికి కూడా మీకు డబ్బు అవసరం. సో దీనికోసం ఒక గృహస్థుడు డబ్బుని సంపాదించుకోవచ్చు, ఎంతన్నా సంపాదించుకోవచ్చు, కానీ ఇంద్రియ తృప్తి కోసం మాత్రం కాదు. ఓకే, చాలా స్పష్టంగా మనకి క్లియర్గా ప్రభుపాదుల వారు ఇస్తున్నారు అన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎలా మనం భక్తి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అనే విషయం గురించి. నూనం ప్రమత్త కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ప్రణోతి న సాధు మన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియ తృప్తి, ఇంద్రియాల్ని భోగించడం నా జీవిత లక్ష్యం అని అనుకుంటాడో అతను ఈ భౌతిక జీవనం పట్ల పిచ్చి వాడైపోతాడనమాట. ఇంకా అన్ని రకాల పాపకార్యాల్లో యుక్తమైపోతాడు. అతనికి ఇంకా అర్థం చేసుకోలేదు ఆ వ్యక్తి, అరే నేను ఎన్నో పాపాలు చేశాను పూర్వపు జన్మలో, అందుకే ఈరోజు నాకు మళ్ళీ శరీరం దక్కింది, మళ్ళీ నేను జన్మ తీసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సి వచ్చింది, మళ్ళీ ఇన్ని రకాల కష్టాలని ఇక్కడ భౌతిక ప్రపంచంలో నేను భోగించవలసి వస్తుంది అనే విషయాన్ని అతను అర్థం చేసుకోవట్లేదు, మర్చిపోయాడు. అసలైతే జీవాత్మ ఇటువంటి శరీరాన్ని ధరించనే కూడదు, భౌతిక ప్రపంచంలో రానే కూడదు. అయినా కానీ భోగించాలనే ప్రవృత్తి ఉండడం కారణంగానే ఈ శరీరం లభించింది, మళ్ళీ మనకి ఈ జీవితం లభించింది. సో అందుకనే మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ ఇంద్రియాలని భోగించుకోవడం కోసం ఈ జీవితం కూడా మీరు ఉపయోగిస్తే మళ్ళీ 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 ఇంకొక జన్మ ఎత్తాల్సిందే, ఎన్నో శరీరాలు ధరించాల్సిందే. ఇది ఎప్పుడు కూడా ముగిసిపోదు. సో అందుకనే ఎవరైతే ఎక్కువగా ఇంద్రియ భోగవృత్తి పట్ల ఆసక్తితో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ పాపకార్యాలు చేయడానికి వెనకాడరు. సో అవైద్య స్త్రీ సంఘం, మాంసాహారం భోజించడం, మత్తు పదార్థాలు సేవించడం, మద్యపానం చేయడం, దూతక్రియలు ఆడడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే దీని ద్వారానే ఇంకా రకరకాల శరీరాలు, తద్వారా ఎన్నో రకరకాల కష్టాలు, బాధలు కూడా భవిష్యత్తులో వాళ్ళకి రానున్నాయన్నమాట. సో అలా ఇంద్రియాలు తృప్తి పరచడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే మరి భవిష్యత్తు అంతా అంధకారమే అన్నమాట. 5వ శ్లోకం. పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక విలువలు, జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి ఎప్పటి వరకైతే ఆయన ప్రశ్నించడో, ఆలోచించడో, అప్పుడు ఇంకా అతను తన జీవితం విఫలమైపోయినట్టే. ఇంకా అలాంటి అజ్ఞానంలో అతను ఎన్నో రకాల కష్టాలు, బాధలు అనుభవిస్తూనే ఉంటాడు. అవి పుణ్య ఫలాలే కానివ్వండి, పాప ఫలాలే కానివ్వండి, కర్మ ఫలాల్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా ఏదో ఒక కర్మలో నియుక్తమైపోయినంత వరకు తన మనస్సుని కర్మాత్మక అంటారు. అంటే ఎప్పుడు కూడా ఈ కర్మ చేస్తే ఏమొస్తుంది అనే ఉద్దేశంతో జీవిస్తాడు. ఇలా ఎప్పటి వరకైతే మనస్సు అనేది అశుద్ధంగా ఉంటుందో, చేతన అనేది స్పష్టంగా లేదో, ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి సంపూర్ణమైన కర్మ కార్యక్రమాల్లోనే నిమగ్నమైపోయి ఉంటాడో ఇంకొక శరీరాన్ని ధరించవలసిందే అని ఇక్కడ చెప్తున్నారు శ్లోకంలో.
కొంతమంది అనుకుంటారు, నేను కొన్ని పుణ్యకార్యాలు చేశాను అనుకోండి, నా కష్టాలన్నీ తొలగిపోతాయి అని అనుకుంటారు. కానీ ఇది అసలైన విషయం కాదు, ఇది నిజం కాదు. నిజంగా మీరు కష్టాలు తొలగిపోవాలంటే పుణ్యాలు కాదు చేయాల్సింది, భక్తి. ఎప్పటి వరకైతే మీరు కర్మ, జ్ఞాన వీటిపైన ఆసక్తితో ఈ కార్యాలు చేస్తూ ఉంటారో అప్పటి వరకు మీరు భౌతిక జీవితం నుంచి ముక్తి లభించదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి మీకు ఎప్పుడు ముక్తి లభించదు. దానికి మీరు సంపూర్ణమైన శుద్ధ భక్తి చేసుకోవడమే ఒకటే మార్గం. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపధీయమానే ప్రీతిర్నయావన్ మయి వాసుదేవే నముచ్యతే దేహయోగేన తావత్. ఎప్పుడైతే ఒక జీవాత్మ అంధకారం ద్వారా కప్పబడి ఉంటుందో, అంధకారం లేకపోతే అజ్ఞానం, ఇది తమోగుణం ద్వారా తమోగుణంలో మునిగిపోయి ఉంటుందో, అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే నేను ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోలేదు, భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఇంకా మనస్సు అంతా రకరకాల కర్మలపైనే నియుక్తమైపోయి ఉంటుంది. అందుకనే భగవంతుడి వాసుదేవుడి పట్ల ప్రీతిర్నయావన్ మయి వాసుదేవే, ఆ భగవంతుడి వాసుదేవుడి పట్ల మనకు ప్రేమ లేనంత వరకు ఎవరు ఆ వాసుదేవుడు? నేనే. ఎందుకంటే ఇక్కడ రిషభదేవుడు చెప్తున్నాడు కదా, రిషభదేవుడు భగవంతుడి యొక్క అవతారం. నా పట్ల ప్రేమ లేనంత వరకు ఆ వ్యక్తి ఈ యొక్క శరీరం నుంచి అతనికి ఎప్పుడూ ముక్తి లభించదు, మళ్ళీ మళ్ళీ శరీరాన్ని ధరించాల్సిందే. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, భగవంతుడికి మీరు భక్తి చేసుకొని భగవంతుడి పట్ల మీరు ఆసక్తులైపోతేనే ఈ శరీరం నుంచి మీకు ముక్తి లభిస్తుంది. మరి ఎలా మనకు భక్తి లభించేది, మనం భక్తి మార్గాన్ని అనుసరించేది, భక్తి మార్గంలోకి వచ్చేది? దానికోసం మనకి భగవంతుడు లేకపోతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క కృప అవసరం. ఆ భక్తుడే మన గురువు, ఆ భక్తుడినే మనం గురువు అంటాం. సో ఎవరైతే ఈ విధంగా భగవంతుడి భక్తుడు గురువు యొక్క ఆశ్రయం లభిస్తుందో, సాంగత్యం లభిస్తుందో, అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడికి భక్తి చేసుకోవడానికి ఆ వ్యక్తికి ఆసక్తి పెరుగుతుంది. ఒకవేళ భగవంతుడు భక్తుల సాంగత్యం, గురువు యొక్క సాంగత్యం లభించకపోతే ఆ వ్యక్తికి భగవంతుడికి భక్తి చేసుకోవాలని కోరిక, ఆసక్తి అనేది ఉండదు. బ్రహ్మాండ భ్రమితే కోణ భాగ్యవాన్ జీవ్, గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్. ఎవరో భాగ్యవంతుడైన వ్యక్తి, బ్రహ్మాండంలో అలా ఎవరో ఒక బ్రహ్మాండంలో ఎన్నో జీవాత్మలు ఉన్నాయి, అందులోంచి ఎవరో ఒక భాగ్యవంతుడ జీవాత్మకే గురువు కృష్ణ యొక్క గురు కృష్ణ ప్రసాద్ వారి యొక్క కృప ద్వారా భక్తి లత బీజం అనేది లభిస్తుంది. సో గురువు కృప ద్వారా మనకి భగవంతుడి కృప ద్వారా మనకి గురువు లభిస్తాడు, మళ్ళీ గురువు కృప ద్వారా మనకి కృష్ణుడు లభిస్తాడు. సో ఈ భక్తి బీజం అనేది మనకి లభిస్తుంది. సో మనం ఆ బీజాన్ని నీరు పోసి, అంటే శ్రవణం కీర్తనం ద్వారా ఆ బీజాన్ని అంకురితం చేసి, దాని తర్వాత అక్కడి నుంచి మెల్లిగా ఈ యొక్క భక్తి లతను మనం పెంచుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళే వరకు, పాదపద్మాలు చేరుకునే వరకు దానికి మనం పాలన పోషణ చేస్తూనే ఉండాలి. అదే శ్రవణం కీర్తనం. యదాన పశ్యత్యయతా గుణేహాం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చిత్ గతస్మృతిర్విందతి తత్ర తాపాన్ ఆసాధ్యమైతున్యమఘారమజ్ఞః. ఇంకేం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి చాలా తెలివైన వాడు ఉండొచ్చు, చాలా పండితుడే ఉండొచ్చు, చాలా జ్ఞానం ఉండొచ్చు ఆయన దగ్గర. కానీ ఒకవేళ అతని విషయాన్ని అర్థం చేసుకోలేదనుకోండి, ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించడం అనేది సమయం నష్టం చేసుకోవడం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఆ వ్యక్తి అతను పిచ్చివాడు అని చెప్తున్నారు ఇక్కడ.
ఎందుకంటే తనకు నిజంగా ఏది మేలు జరుగుతుందో అనే విషయాన్ని మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచంలోనే ఎలా ఆనందంగా ఉండాలనే గురించే తన తెలివితేటలన్నీ ప్రదర్శిస్తూ ఉపయోగిస్తూ ఉన్నాడు వ్యక్తి. సో ఈ విధంగా ఎల్లప్పుడూ తన ఇంటి గురించి, మైథునం గురించి, తద్వారా ఈ విషయాల గురించి ఆలోచిస్తూ రకరకాల భౌతిక దుఃఖాల్ని కొని తెచ్చుకుంటున్నాడు అన్నమాట. ఇలాంటి వ్యక్తి ఒక మూర్ఖమైన పశువుతో సమానం. ఆ మూర్ఖమైన పశువు కన్నా గొప్ప వ్యక్తి ఏం కాదు. ఎంత తెలివైనడైనా సరే, అంటే ఎన్ని పెద్ద పెద్ద డిగ్రీలున్నా, ఎంత చదువుకున్నా, ఎంత తెలివితేటలున్నా, ఒకవేళ ఆ వ్యక్తి అంత తెలివి, అన్ని డిగ్రీలు, అంత డబ్బు అంతా కూడా ఇంద్రియ తృప్తి కోసమే వినియోగించి బతుకుతే మరి పశువుతోనే సమానం. ఎందుకంటే మూర్ఖ పశువు అని ఇచ్చారండి. పశువుకి తెలివి లేదు కదా, మరి నీకు ఇంత తెలివి ఉండి నువ్వు అదే పని చేస్తున్నావు. సో పశువు చదువుకోలేదు, తెలివి లేదు, నువ్వు చదువుకొని తెలివి ఉండి కూడా అదే పని చేస్తున్నావు. డిఫరెన్స్ ఏంటి? ఏం డిఫరెన్స్ లేదు, ఒకటే. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, తెలివైనోడు చదువుకున్నోడు అయితే తప్పకుండా ఏం తప్పు చేయడు, ఇంద్రియ తృప్తి గురించి ఏమీ ఆశించడు అని అనుకోవడం తప్పు. ఓకే, ఎంత తెలివైనడైనా సరే, ఎంత బుద్ధిమంతుడైనా సరే, ఎంత పండితుడైనా సరే, మాయ ఎంత శక్తివంతమైందంటే, ఎంత ప్రభావితమైందంటే ఆ వ్యక్తిని మర్చిపోయేలా చేస్తుంది అతను కృష్ణుడి యొక్క భక్తుడు, కృష్ణుడి యొక్క సేవకుడు అనే విషయాన్ని. సో అందుకనే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మాయ ఎంత శక్తివంతమైందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. పుంసస్త్రియా మిథుని భావమేతం తయోర్మితో హృదయ గ్రంథిమాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైర్ జనస్య మోహోయం అహం మమేతి. ఆడ మగ వీరిద్దరి మధ్యలో ఆకర్షణ, ఇదే ఈ భౌతిక ప్రపంచంలో మనను కట్టి పడేయడానికి ఉండే ఏకైక కారణం, మూల కారణం. మనం ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయి ఉంటున్నాం అంటే ఏంటి? ఆకర్షణ. స్త్రీకి పురుషుడి పట్ల, పురుషుడికి స్త్రీ పట్ల ఉన్న ఆకర్షణ. సో ఈ యొక్క అపోహ, ఈ స్త్రీ ద్వారా నేను ఆనందాన్ని పొందుతాను, ఈ పురుషుడి ద్వారా భోగించి నేను ఆనందాన్ని పొందుతాను అనే అపోహలో జీవిస్తూ ఈ యొక్క బంధనాన్ని ఏర్పరచుకుంటారే, ఈ బంధనం వారి రెండు హృదయాల్ని కట్టిపడేస్తుంది. ఆ వ్యక్తి తద్వారా ఆ స్త్రీ పురుషులు ఒకరికొకరికి ఆకర్షితులైపోయి దాని తర్వాత వాళ్ళు ఈ శరీరం పట్ల, ఈ ఇంటి పట్ల, సంపద పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల, ధనం పట్ల, ఇలా అన్నిటి పట్ల ఆసక్తి పెంచుకుంటూ పెరుగుకుంటూ పోతుంది. ఇలా బంధనం అనేది పెరుగుకుంటూ ఈ మోహమాయలో ఇది నేను, ఇది నాది అనే జీవితాన్ని జీవించుకుంటూ మోహమాయలో మునిగిపోయి ఉంటారన్నమాట. సో ఈ విధంగా దీన్ని అంటారు హృదయ గ్రంథి. హృదయంలో ఈ గ్రంథి బంది, ఒక గ్రంథి అంటే కట్టేస్తే గట్టిగా కట్టేసి పెట్టేసింది మన హృదయాల్ని. ఇవన్నీ విషయాలు, ఈ ఆసక్తులు. రూపాల్లో ఒక విషయం రాస్తున్నారు. కొంతమంది ఒక్కొక్కసారి అన్ని త్యాగం చేసేసి మందిరంలోకి వచ్చేసి కూడా అక్కడ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు సన్యాసులైనా కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు వాళ్ళ దగ్గర ఏవో చిన్న చిన్న వస్తువులు ఉండొచ్చు, వాటి పట్ల ఆకర్షణ ఉండొచ్చు, కానీ అది చాలా పెద్ద ఆకర్షణ ఏం కాదు. అన్నిటికన్నా పెద్ద ఆకర్షణ, పెద్ద ఆసక్తి మన ఇక్కడ కట్టిపడేసేది ఏంటంటే కుటుంబం పట్ల, లేకపోతే ఇలా భార్యకు భర్త పట్ల, భర్తకు భార్య పట్ల, ఇలాంటి భౌతిక ఆసక్తి. ఇది ఎంత ఈ సంసారము, కుటుంబ జీవితము, భౌతిక సంసారం ఇది ఎంత మోహమాయ అనేది సత్య సంహితలో కూడా చెప్పారంట. బ్రహ్మాద్య యజ్ఞవాల్కాద్య ముచ్యంతే స్త్రీ సహాయినః బోధ్యంతే కేచనైతేషాం విశేషం చ విదో విదుః. ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు కూడా
అలాంటి వారికి భార్య పిల్లలు ఈ బంధనానికి వాళ్ళేమీ కారణం కారు. దానికి విరుద్ధంగా ఒక భార్య ఒక భర్తకి సహాయం చేయగలదు ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించి ముక్తి పొందడానికి. సో ఇది కూడా ఉందన్నమాట. అంటే ఒకవేళ గృహస్థులై మీరు సరిగ్గా భక్తి చేసుకుంటే భార్యాభర్తలు, సో అప్పుడు భార్యే భర్తకి సహాయం చేయగలదు ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బాగా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి. కానీ వాళ్ళు కనుక భక్తులు కాకపోతే ఇలా భౌతిక ఆసక్తితో జీవిస్తే ఇక్కడే ఈ బంధనంలోనే చిక్కుకొని ఇక్కడే భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు. సో చాలా మట్టికి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది కూడా జరగవచ్చు, కానీ చాలా మట్టికి బయట మీరు చూస్తే సాధారణంగా ప్రజలు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి భక్తి చేసుకోరు. అలా చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. సో చాలామంది ఏంటంటే ఇక్కడ ఎలాగైతే చెప్పారో ఒకరికొకరికి ఆకర్షణ పట్ల బందీ అయిపోయి జీవిస్తూ ఉంటారు. యదా మనో హృదయ గ్రంథిరస్య కామానుబద్ధో దృఢ ఆశ్లతేట తదా జన సంపరివర్తతే స్మాత్ ముక్తః పరం యాత్యతిహాయ హేతుం. సో ఎప్పుడైతే హృదయ గ్రంథి ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే ఇది లూజ్ అవుతుందో, ఈ గ్రంథి అంటే ఇది ముడి, ఈ ముడి ఎప్పుడైతే లూజ్ అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి ఈ భౌతిక ఆసక్తి, ఇంటి పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల ఆసక్తి అనేది కొంచెం తగ్గి అతను ముఖం ఇంకోవైపు తిప్పుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే ఈ యొక్క మోహమాయాన్ని వదిలేసి నేను నాది అనే మెంటాలిటీ చేతనని వదిలేసి అతను ముక్తి పొందగలుగుతాడు. అప్పుడు అతను ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలుగుతాడు. అంటే మీరు ఈ భౌతిక ఆసక్తిని ఎప్పటి వరకైతే వదులుకోరో అప్పటి వరకు మీరు భగవద్ధామానికి వెళ్ళే అవకాశమే లేదు అనేది ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. అది ఎలా జరుగుతుంది? సత్సంగం ద్వారా, సాధువుల యొక్క సాంగత్యం ద్వారా అని ప్రభుపాల్ ద్వారా మనకి తాత్పర్యంలో చెప్పారు. నెక్స్ట్ 4 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, ఒకేసారి చూద్దామంట. 10 నుంచి 13 శ్లోకం వరకు. హంసే గురౌ మహీ భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్య జిజ్ఞాసయా తపస్సేహా నివృత్య మత్కర్మభిర్మత్ కథయా చ నిత్యం మద్దేవ సంగాద్ గుణకీర్తనాన్మే నిర్వైరసంయోపశమేన పుత్రా జిహాసయా దేహగేహాత్మబుద్ధే అధ్యాత్మయోగేన వివిక్తసేవయా ప్రాణేంద్రియాత్మాభిజయేన సచ్శ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వత్ అసంప్రమాదేన యమేన వాచం సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృత్యుద్యమ సత్వయుక్తో లింగం వ్యపోహేత్ కుశలోహమాక్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు రిషభదేవుడు తన కుమారుల కంటే చాలా ఇంపార్టెంట్. ఓ పుత్రులారా, మీరు తప్పకుండా ఎంతో పరమహంస వంటి మహాభక్తుణ్ణి మీరు మీ యొక్క గురువుగా స్వీకరించాలి. ఈ విధముగా మీరు ఆయనలో సంపూర్ణమైన శ్రద్ధ, ప్రేమ చూపించాలి, నా పైన కూడా. తద్వారా మీరు సంపూర్ణంగా ఈ ఇంద్రియ భోగ వృత్తిని త్యాగం చేసేసి ఈ యొక్క ద్వంద్వాలని, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ద్వంద్వాలు అంటే బాధ, సుఖము, సుఖదుఖాలు, కష్టాలు, ఇటువంటి ఆనందాలు, వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. ఎలాగైతే ఇవన్నీ కూడా కాలాలు మారుతున్నట్టు, ఇప్పుడు ఎండాకాలం తర్వాత మళ్ళీ వానాకాలం తర్వాత వింటర్, చలికాలం ఇలా వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. అలా ఇలాంటి కష్టాలు, సుఖాలు అనేవి భౌతికంగా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎలా ఇక్కడ
ఒక జీవాత్మ బందీ అయ్యి రకరకాల కష్టాలని అనుభవిస్తుంది, దుఃఖాలనే విషయాన్ని అర్థం చేసుకొని, ఇక్కడే కాదు పైలోకాలైన స్వర్గలోకాలకు వెళ్ళినా కానీ ఈ బాధలు తప్పవు అనే విషయాన్ని అర్థం చేసుకొని, మీరు సత్యం గురించి, పరమసత్యం గురించి తెలుసుకొని అర్థం చేసుకొని, దాని తర్వాత దానికోసం తగిన తపస్సులు చేసుకొని భక్తి చేసుకోవాలి. భక్తి చేసుకోవడం కోసం ఎంత తపస్సు కావాలంటే అంత తపస్సు చేసి, ఇలా ఇంద్రియాల్ని భోగించే ప్రయత్నాన్ని వదిలేసి భగవంతుడి సేవలో మీరు నియుక్తమైపోవాలి. అలాగే భగవంతుడి గురించి కృష్ణ కథను, భగవంతుడి యొక్క కథను మీరు వినాలి, భక్తులతో చర్చించుకోవాలి. అలాగే భగవంతుడి గురించి మీరు నామము, గుణమహిమల్ని జపం చేయాలి, కీర్తన చేయాలి. అందరినీ ఆధ్యాత్మిక దృష్టికోణంతో సమానంగా మీరు చూడాలి. ఇంకా మీలో ఉన్న శత్రుత్వ భావనని, కోపాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ కూడా త్యాగం చేసేయాలి. మీరు అర్థం చేసుకోవాలి, ఈ విషయాన్ని వదిలేసేయాలి. నేను, శరీరము, ఇల్లు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని వీటన్నిటి పట్ల ఆసక్తిని వదిలేసేయాలి. ఎలాగైతే మీరు రెగ్యులర్గా ఈ శాస్త్రాల్ని పఠనం చేయాలి, చదవాలి. మీరు ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో నివసించి ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి, అనుసరించాలి. తద్వారా మీ మనస్సు, ప్రాణం, ప్రాణవాయువు, ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహంలోకి తెచ్చుకోవాలి, నిగ్రహించగలగాలి. సంపూర్ణమైన నమ్మకము, శ్రద్ధ ఈ యొక్క వైదిక గ్రంథాలు, శాస్త్రాలపైన మీకు కలిగి ఉండాలి. ఇంకా మీరు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. మీరు మీ యొక్క కర్తవ్యాల్ని బాగా నిర్వహించి అక్కర్లేని విషయాల గురించి మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ భగవంతుడి గురించే మనసులో చింతించాలి. ఇంకా సరైన జ్ఞానాన్ని సరైన చోటు నుంచి మీరు లభ్యపరచుకోవాలి. ఈ విధంగా మీరు భక్తి యోగను ఎంతో చక్కగా నిర్వహించి, ఎంతో ఓపికతో, ఎంతో ఉత్సాహంతో మీరు చేసుకొని ఈ యొక్క జ్ఞానంలో మీరు ఉన్నతి సాధించాలి. అప్పుడు మీరు ఈ యొక్క అహంకారాన్ని వదిలేయగలరు. ఇది 4 శ్లోకాల యొక్క అర్థం. సో ఎలా మనం అహంకారాన్ని వదిలేయగలం? అహంకారం అంటే నేను ఈ శరీరం, నేనే కర్త, నేనే అన్ని చేస్తున్నాను, నేనే భోక్త అనే ఈ భావనే అహంకారం. సో దీన్ని మనం ఎలా వదిలేయచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. సో అన్నిటికన్నా ముందు భక్తిరసామృతంలో చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్పారు, ఫస్ట్ మీరు గురువుని ఆశ్రయించాలి. శ్రీ గురు పదాశ్రయ తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. గురువుని ఆశ్రయించి సరైన జ్ఞానాన్ని, శిక్షణలను, ఆదేశాలని గురువు నుంచి ఆ మార్గదర్శనాన్ని మనం పొందాలి. తద్వారా ఆ గురువుకి మనం సేవ చేసుకొని, ఆయన ప్రశ్నలు అడిగి, ఆయన నుంచి మనం సరైన విషయాలు విని మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించవచ్చు, ఆయన సేవ చేసుకొని. సో ఈ విధంగా మనం భక్తి చేసుకోవాలి. అసలైన సత్సంగం, భక్తులతో సంగత్యం చేయాలి భక్తులతో. భక్తులు అంటే ఎవరు? ఎల్లప్పుడూ ఎవరైతే కృష్ణుడి గురించే చింతిస్తున్నారో, కృష్ణుడిని ఆరాధిస్తున్నారో వాళ్ళే అసలైన భక్తులు. వారితో మనం సాంగత్యం చేయాలి. ఇంకా ఇక్కడ చెప్పారు ద్వంద్వ తితీక్ష అంటే ద్వంద్వాలని, భౌతిక జగత్తులో ఉన్న ద్వంద్వాల్ని మీరు సహించాలి. తాం తితిక్షస్వ భారత అని గీతలో కృష్ణుడు కూడా అర్జునుడికి అదే విషయం చెప్పాడు. అలాగే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలన్నారు. అదేంటి మరి వీళ్ళందరూ రాజులు, ఇప్పుడు వీళ్ళు వివాహం చేసుకుంటారు, తర్వాత పిల్లలు కంటారు కదా, మరి బ్రహ్మచర్యం ఎలా పాటిస్తారంటే, ఎవరైతే ఒక వ్యక్తి తన యొక్క భార్యతో శాస్త్రానుగుణంగానే మైథునంలో పాల్గొంటారో, ధర్మో విరుద్ధేషు కామేషు, కృష్ణ అంటాడు ధర్మానికి విరుద్ధంగా లేని కామం నేను అని. సో అది కూడా భక్తి. అది అలా పాటించేవారు కూడా బ్రహ్మచర్యను పాటిస్తున్నట్టే లెక్క. కానీ శాస్త్రానికి విరుద్ధంగా ఎవరైతే మైథునం చేస్తారో, అవైద్య స్త్రీ సంఘం చేస్తారో వాళ్ళందరూ కూడా భౌతిక జీవితంలో చిక్కుకుంటారు, ఇంకా పాపాలు చేస్తున్నట్టు. ఇంకా అలాంటి అవైద్య స్త్రీ సంఘం కానీ శాస్త్రానికి విరుద్ధంగా మైథునంలో పాల్గొంటే అప్పుడు అది వారి ఆధ్యాత్మిక ప్రగతిని నిలిపివేస్తుంది. ఓకే, సో మనము 14వ శ్లోకానికి వెళ్దామంట. కర్మాశయం హృదయ గ్రంథిబంధం
అవిద్యయా సాధితమప్రమత్తః అనేన యోగేన యుతోపదేశం సమ్యగ్ వ్యపోహ్యో పరమేత యోగాత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఋషభదేవుడు తన పుత్రులకి, నా ప్రియమైన పుత్రులారా, నేను ఇప్పటివరకు మీకు ఎలాగైతే ఆదేశాలను ఇచ్చాను, సూచనలు ఇచ్చాను, మీరు దాని ప్రకారం నడుచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ విధి విధానాన్ని నేను ఏదైతే మీకు చెప్పానో మీరు సరిగ్గా పాటించారనుకోండి, మీరు ఈ యొక్క అజ్ఞానం నుంచి బయటపడతారు. మీకు ఈ కర్మకాండ పట్ల ఉన్న వ్యామోహం, ఆసక్తి తొలగిపోతుంది. ఈ యొక్క హృదయంలో ఉన్న గ్రంథి బంధనము విడిచిపోతుంది, తెగిపోతుంది, బంధం తెగిపోతుంది. ఈ యొక్క భౌతిక బంధనం హృదయంలో గట్టిగా బందీ అయిపోయింది కదా, బంధనం చేసుకుని అది తెగిపోతుంది. ఇంకా మీరు ఎంతో చక్కగా ఉన్నతి సాధిస్తారు. కాబట్టి మీరు ఈ విధంగా ముక్తి లభిస్తుంది మీకు. కానీ ఈ మార్గం, ముక్తి లభించే మార్గాన్ని పట్ల మీరు ఆసక్తి కాకండి అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 2 రకాలుగా ముక్తి లభిస్తుందని చూసుకున్నాం మనం. నిరాకారవాదులు ఏంటంటే నేతి అనమాట, ఇదంతా మిథ్య, జగన్మిథ్య, బ్రహ్మసత్యం, కాబట్టి వీటన్నిటిని వదిలేసేయాలి. సో ఇది నేతి ఫిలాసఫీ ఉంటుంది. కానీ మనదేంటంటే అలా కాదు. భక్తి మార్గంలో మనం అన్నీ కూడా భగవంతుడి సేవలో యుక్తం చేసుకొని, భగవంతుడికి భక్తి చేసుకొని మనం భగవద్ధామానికి వెళ్తాం. సో ఇలా బ్రహ్మభూత ప్రసన్నాత్మ నుశోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం బ్రహ్మభూత స్థాయికి వెళ్ళాలి, అప్పుడే మనకి భక్తి అనేది లభిస్తుంది. ఈ బ్రహ్మభూత స్థాయికి ఎలా వెళ్ళాలో ముందు అన్నీ చెప్పారు కదా, ఎలా ఇంతకుముందు చెప్పిన శిక్షణలు అన్నీ, ఎలా మనం అన్నీ సహించాలి, న శోచతి న కాంక్షతి అని సమా సర్వేషు భూతేషు, ఇవన్నీ చేసుకుంటే మనం బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు మనకు భక్తి లభిస్తుంది. సో భక్తి లభించడం ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఒక్కసారి మనకి భక్తి లభించింది అనుకోండి, ఇంకా ఈ జ్ఞానం పద్ధతిని, జ్ఞాన మార్గాన్ని అనుసరించే అవసరం లేదు, దాని పట్ల ఆసక్తి పెంచుకునే అవసరం లేదు. సో మనము అర్థం చేసుకోవాలి, భక్తి ద్వారా మనం అన్నీ తెలుసుకుంటాం, అన్నీ నేర్చేసుకుంటాం. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో మీరు బ్రహ్మభూత స్థాయికి వెళ్ళడానికి జ్ఞాన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు, మీరు భక్తి మార్గాన్ని అనుసరించవచ్చు. భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారా మీరు 3 గుణాలకు అతీతమైన బ్రహ్మభూత స్థాయికి చేరుకోగలరు. అవునా? అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో మీరు పాయింట్ ఏంటంటే, మీరు ఆ నేతి మార్గంలో వెళ్ళినప్పుడు అన్నీ వదిలేయాలి. కానీ భక్తి మార్గంలో అన్నీ వదిలేసే అవసరం లేదు. భక్తి మార్గాన్ని ఎప్పుడు వదిలేయకూడదు. మనం ఇప్పుడు భక్తి చేసుకుంటామా, భగవద్ధామానికి వెళ్ళినాక కూడా అక్కడ కూడా మనం భక్తే చేసుకోవాలి. సో భక్తి మార్గాన్ని ఎప్పుడు వదలాల్సిన అవసరం లేదు. ఆత్మారామశ్చమనయో నిర్గ్రంథాప్యురుక్రమే కురువంత్య హైతువిం భక్తిం ఇత్తం భూతో గుణో హరి. సో ఎంత ఆత్మారాములైనా సరే ముక్త జీవులు కూడా వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు భగవంతుడికి భక్తి చేసుకొని. సో భక్తి మార్గాన్ని ఎప్పుడు వదిలేయకూడదు. ఇక్కడ వదిలేయమని చెప్పింది వేరే జ్ఞానము, వేరే మార్గాలు, లేకపోతే భౌతిక విషయాలు. కానీ భగవంతుడికి భక్తి మార్గాన్ని, భక్తి యోగాన్ని ఎప్పుడు వదిలేయకూడదు. ఓకే, 15వ నంబర్ శ్లోకము. సో ఓకే, ఇది కొంచెం పెద్దగా ఉంది శ్లోకం, 6 లైన్లు ఉంది. పుత్రాంశ శిష్యాంశ నృపో గురుర్వా మల్లోకకామో మదనుగ్రహార్త ఇత్తం విమన్యురనుశిష్యాదతజ్ఞాం నయోజయేత్ కర్మసు కర్మమూఢాన్ కం యోజయన్మనుజోర్తం లభేత నిపాతయన్నష్టదృశం హి గతే. ఒకవేళ నిజంగా ఎవరైనా సీరియస్ అయితే, నేను భగవద్ధామానికి వెళ్ళాలి అని సీరియస్ అయితే, అతను తప్పకుండా భగవంతుడి కృపను ఆశించాలి. ఎందుకంటే అదే జీవితం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఒకవేళ ఒక వ్యక్తి తండ్రి అయితే అతను తన కొడుకులకి సరైన శిక్షణ ఇవ్వాలి. ఒకవేళ అతను గురువు అయితే తన శిష్యులకి శిక్షణ ఇవ్వాలి. ఒకవేళ రాజు అయితే తన ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. కాబట్టి నేను ఎలాగైతే మీకు శిక్షణలు ఇచ్చానో అలాగే అందరూ కూడా, ఒకవేళ మీరు రాజు అయితే, తండ్రి అయితే, గురువు అయితే, దాని ప్రకారం మీ వాళ్ళకి శిక్షణలు మీరు ఇదే విధంగా ఇవ్వాలి. ఏమాత్రం క్రోధం ప్రదర్శించకుండా మీరు ఇలాంటి శిక్షణల్ని శిష్యులకి ఇస్తూనే ఉండాలి. ప్రజలకి కానీ, శిష్యులకి కానీ, మీ పుత్రులకు కానీ
ఒక్కొక్కసారి వాళ్ళు ఈ శిక్షణల్ని ఆదేశాల్ని పాటించలేకపోయినప్పటికీ మీరు శిక్షణలు ఇవ్వడం మాత్రం వదులుకోకూడదు, ఇస్తూనే ఉండాలి. అలాగే ఎవరైతే మూర్ఖులు అంధకారంలో ఉన్న ప్రజలు వాళ్ళందరినీ ఎలాగైనా సరే ఈ భక్తి కార్యాల్లో నియుక్తపరచాలి, ఏ రకంగానైనా సరే. తద్వారా వాళ్ళు కర్మాల నుంచి ముక్తం చేయాలి. ఈ విధంగా ఆ కర్మాల నుంచి మీరు మీ యొక్క శిష్యులు, పుత్రులు, ప్రజలని కర్మ కార్యక్రమాల నుంచి ముక్తులు చేసి చేయలేకపోతే వాళ్ళకి ఇంకా ఆధ్యాత్మిక లాభం అనేది దక్కదు. తద్వారా వాళ్ళు ఇంకా ఏ లాభము వాళ్ళకి ఈ జీవితంలో దక్కదు. ఒకవేళ మీరు ఇలా చేయలేదంటే, మీరు సరైన మార్గదర్శనం చేయట్లేదు, సరిగ్గా శిక్షణ ఇవ్వట్లేదు అంటే దీని అర్థం ఏంటంటే ఒక అంధుడిని మీరు అంధకూపంలోకి మార్గదర్శనం చేస్తున్నట్టే. ఆల్రెడీ అంధకూపంలో వెళ్ళి పడిపోతాడు. అందుకనే మీరు సరైన మార్గదర్శనం చేయాలి. ఇది మీ బాధ్యత. ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా నేను ఎలాగైతే మీకు శిక్షణలు ఇస్తున్నానో అలాగే మీరు ఇవ్వాలి. లోక స్వయం శ్రేయసి నష్ట దృష్టిర్ యోర్తాన్ సమీహేతని కామకామః అన్యోన్య వైర సుకలేశ హేతోర్ అనంత దుఃఖం చ నవేద మూఢః. సో ఈ అజ్ఞానత కారణంగా, ఈ భౌతిక ఆసక్తితో ఉన్న వ్యక్తి, అతనికి ఏం తెలియదు అసలు నాకు మంచి ఏంటి, నాకు ఏం మేలు చేస్తుంది, మంగళదాయకమైన జీవితం నాకు ఏంటి అనే విషయం అతనికి తెలియదు. అతను ఈ భౌతిక సుఖం, ఈ కామవాసనంతో నిండుకున్న భౌతిక సుఖం పట్ల ఆయనకు ఆసక్తి, బంధన. ఇంకా ఎలా ఈ ఆనందాన్ని పొందాలి, భౌతిక సుఖం, కామాన్ని ఎలా పూర్తి చేసుకోవాలనే దాని గురించే నిరంతరం ఆయన రకరకాల యోజనలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి తాత్కాలికమైన భౌతిక సుఖం కోసం ఒక వ్యక్తి ఈ సమాజంలో రకరకాల ఈర్ష్య భావన, రకరకాల కష్టాల్ని కొని తెచ్చుకుంటాడు. ఈ మూర్ఖ వ్యక్తికి ఈ విషయం అర్థమే కాదు. సో ఈ మూర్ఖులకి భగవంతుడు భక్తి మార్గం అనేది అర్థం కాదు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నా విజానాతి లోకో మాం అజనవ్యయం. సో ఇలాంటి మూర్ఖులకి భగవంతుడు భక్తి మార్గం ఎప్పుడు కూడా అర్థం కాదు. కస్త్వం స్వయం తద్ అభిజ్ఞో విపశ్చిత్ అవిద్యయామంతరే వర్తమానం దృష్ట్వా పునస్త్వం సగృణః కుబుద్ధిం ప్రయోజయేదుత్పతగం యతాంధం. ఒకవేళ ఒక వ్యక్తి అజ్ఞానుడు, ఇంకా ఈ సంసారంలో పట్ల ఎంతో అతనికి ఆసక్తి. సో ఏ వ్యక్తి అయితే బుద్ధిమంతుడో, తెలివైనవాడు, ఆధ్యాత్మిక విషయాలు తెలిసినవాడు, అతను అలాంటి వ్యక్తిని మళ్ళీ ఆ సంసార కర్మ జీవితంలో ఎలా అతన్ని ఇంకా బందీ అయ్యే విధంగా అతన్ని మార్గదర్శనం చేయగలడు. ఒకవేళ ఒక అంధుడు తప్పుదారిన వెళ్తున్నాడు అనుకోండి, మీరు ఒక మంచి వ్యక్తి అనుకోండి, అప్పుడు మీరు ఎలా కూర్చొని ఉండగలరు? అతను ఒక అంధుడు వెళ్తున్నాడు, తప్పుదారిన వెళ్ళి గోతిలో పడుతున్నాడు. సో అతను తెలీదు. సో అతన్ని మీరు చెప్పాలి. మీరు నిజంగా సరైన వ్యక్తి అయితే అతను అలా ఊరికి కూర్చొని తమాషా చూడరు, అవునా? అందుకనే ఏ తెలివైన వ్యక్తి అయినా, ఏ బుద్ధిమంతుడైనా కానీ అలా ఒక అంధుడు వెళ్ళి అంధకూపంలో పడుతుంటే ఆపకుండా కూర్చొని ఉండడు అని చెప్తున్నారన్నమాట. అందుకనే ఒకవేళ మీరు మీ యొక్క అనుచరులు కానీ, శిష్యులు కానీ, ప్రజలు కానీ, పుత్రులు కానీ వారికి సరిగ్గా మీరు మార్గదర్శనం చేసి వాళ్ళని ముక్తి వైపు తీసుకెళ్ళలేకపోతే మీకు గురువు, లేకపోతే తండ్రి, లేకపోతే మాతాపిత, రాజు అయ్యే అవకాశమే, అర్హతే లేదు అని చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తత్స్యాన్ న పతిశ్చ సస్యాన్ నమోచయేద్యః సముపేత మృత్యుం. ఒకవేళ మీ పైన ఆధారపడి ఉండే వారికి మీరు ఈ జన్మ మృత్యు సంసారం నుంచి ముక్తి
ప్రసాదించలేకపోతే, మీరు ఎప్పుడు కూడా గురువు అవ్వకూడదు, ఎప్పుడు కూడా ఒక తండ్రి అవ్వకూడదు, ఎప్పుడు కూడా ఒక భర్త అవ్వకూడదు, ఎప్పుడు కూడా ఒక తల్లి అవ్వకూడదు, ఎప్పుడు కూడా ఒక దేవత అవ్వకూడదు. సో మీరు ఒక తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, రాజు అయినా, లేకపోతే ఇలా దేవత అయినా, సో మీకు ఒక బాధ్యతనే ఉంది. ఆ బాధ్యతను మీరు నిర్వహించాలి. ఆ బాధ్యత ఏంటంటే మీ పైన ఆధారపడి ఉన్న వాళ్ళకి ముక్తి మార్గానికి మీరు మార్గదర్శనం చేసి వాళ్ళకి ముక్తి పొందేలా మీరు వారికి సహాయం చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే, అటువంటి గురువుల్ని కానీ మనం, ఒకవేళ మన గురువే మనకి సరైన మార్గదర్శనం చేయకపోతే అటువంటి గురువుని మనం త్యాగం కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చారు, శుక్రాచార్యులు సరైన గురువు కాదు. బలి మహారాజుకి తప్పుదారి పట్టిస్తున్నారు. బలి మహారాజు విష్ణువుకి అన్నీ అర్పిద్దాం అనుకుంటే ఇవ్వద్దు అన్నారు. సో బలి మహారాజు ఏం చేశాడు, శుక్రాచార్యున్నే తన గురువు అయినా కానీ ఆయన ఆదేశాన్ని పాటించకుండా అతన్ని నిరాకరించేశాడు, అతన్ని వదిలేశాడు, అతన్ని ఆదేశాన్ని పాటించలేదు. సో ఎందుకంటే శుక్రాచార్యుడు శుద్ధ భక్తుడు కాదు, ఆయన కర్మకాండం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగిన వ్యక్తి. అందుకనే ఎప్పుడైతే బలి మహారాజు నేను అంతా విష్ణువుకి ఇచ్చేస్తాను అంటే అతను ఒప్పుకోలేదు. సో ఆ విధంగా మనకు గీతలో చెప్పేదేంటి భగవంతుడు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వామధర్పణం. అరే నువ్వు ఏమి తిన్నా, ఏమి చేసినా, ఏ తపస్సు కానీ, ఆహారం కానీ, ఏ ఫలాలైనా సరే అన్నీ కూడా నాకు అర్పించేసాయి అని చెప్తున్నాడు కృష్ణుడు. అదే భక్తిరా అని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. సో అన్లెస్ వన్ ఈజ్ డివోటెడ్, సో మనం భగవంతుడి పట్ల మనకు భక్తి లేదనుకోండి, మనం భగవంతుడికి ఎందుకు అర్పించాం కదా. సో అందుకనే మనకు ముందు భక్తి ఉండాలి భగవంతుడి పట్ల, అప్పుడే మనం అన్ని భగవంతుడికి అర్పించగలము. సో ఇలాంటి మనం భక్తులు కాకపోతే, మనం ముందు భక్తులు అవ్వాలి, ఇది ఫస్ట్ కర్తవ్యం. మనమే భక్తులు కాకపోతే అప్పుడు మనం ఇంకా గురువు, మాత, పిత, భర్త ఇలా అయ్యే అవకాశం అంటే అర్హతే మనకు లేదు. అందుకనే ఇలాంటి అర్హత లేని వాళ్ళని ఒక్కొక్కసారి త్యాగం కూడా చేశారు. అలాంటి ఉదాహరణలు మనకు శాస్త్రంలో ఉన్నాయి. బలి మహారాజ్ తన గురువు అయిన శుక్రాచార్య, అతను సరైన గురువు కాదు కాబట్టి త్యాగం చేశాడు. అలాగే యజ్ఞిక బ్రాహ్మణ పత్నిలు మనం కృష్ణలీలలో చూస్తాము, వాళ్ళు వాళ్ళ భర్తల్ని త్యాగం చేసేసారు కృష్ణుడి కోసం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. సో ఎందుకంటే ఆ భర్తలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. సో అందుకని వాళ్ళని త్యాగం చేసేసారు. ప్రహ్లాద్ మహారాజు తన పితని త్యాగం చేసేసాడు, ఎందుకంటే తన పిత తనని భక్తి చేసుకొనివ్వట్లేదు. భరత మహారాజు అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, ఆ భరతుడు తన తల్లి అయిన కైకేయిని వదిలేశాడు. జననీన సస్యాత్ అలా అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. ఇలా ఒకవేళ మన పైన ఆధారపడి ఉన్న వ్యక్తులకి మనము ముక్తి ప్రసాదించలేకపోతే, అంటే ముక్తి మార్గం వైపు మనము వారిని తీసుకొని వెళ్ళలేకపోతే, మనకు ఆ యోగ్యత అర్హత లేదు. తల్లి, తండ్రి, గురువు అయ్యే యోగ్యత అర్హత లేదు. ఒకవేళ మీరు తల్లి, తండ్రి, భర్త అయ్యి మీరు కనుక ఇలా మీ పైన ఆధారపడి ఉన్న వ్యక్తులకి సరైన మార్గదర్శనం చేయలేకపోతే, అప్పుడు మీకు రివర్స్గా మీరు మీ యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతల్ని నిర్వహించకపోవడానికి కారణంగా మీరు దానికి ఒక ప్రతిక్రియల్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. సో అందుకనే మనం ఇవన్నీ మన బాధ్యత, ఈ బాధ్యతల్ని మనం సరిగ్గా నిజాయితీతో నిర్వర్తించాలి. అప్పుడే మనము సరిగ్గా మన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నట్టు, అప్పుడే మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళని జన్మమృత్యు జరా వ్యాధి చక్రం నుంచి రక్షించగలము. సో ఇక్కడ ఈ శ్లోకం వరకు మనం చర్చించుకున్నాము. 18వ శ్లోకం వరకు. 19 నుంచి ఇంకా మిగతా కొన్ని శిక్షణలు, ఇంకా రిషబ్ దేవుడి గురించి మనము రేపు చర్చించుకుందామంట. ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకున్నాను మీ అందరితో. అందరికీ చాలా ధన్యవాదాలు. ఈరోజు అందరూ పాల్గొన్నందుకు ఉత్సాహంగా. హరే కృష్ణ. శీల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.